హలో అందరికీ ఈరోజు హెల్తీగా ఊతప్పం ఎట్లా చేసుకోవాలో చూద్దాము. దీనికి స్పెషల్గా పిండి వేసుకోనక్కర్లేదు. మనకి ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి దోశ పిండితో అయితే దీన్ని రెడీ చేసుకోవచ్చు. రుచి తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపి పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ సిలాండ్రో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా 2 గరిటెల పిండి వరకు అయితే వేసుకోవాలి. మందంగానే వేసుకోవాలి కొంచెం. అప్పుడే ఊతప్పం ఫ్లఫీగా వచ్చి పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సిలాండ్రోని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా క్యారెట్స్ కూడా పైన వేసుకోవాలి. మీకు నచ్చితే టొమాటో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కొంచెం 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకాలి. ఇలా మూత పెట్టేసి లో హీట్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే స్టీమ్లో మంచిగా ఉడుకుతుంది. తర్వాత దీన్ని టర్న్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు అయితే లో హీట్లో ఉడికించుకోవాలి. తర్వాత ఊతప్పం మంచిగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఫోర్క్తో అయితే గుచ్చి చూసుకోవాలి. పిండి అంటుకుపోతే మంచిగా ఉడికినట్లు. ఆ తర్వాత సర్వ్ చేసుకొని అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.